హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మనం అనుకున్నట్టుగానే ఈరోజు శ్రీలంక ఇండియా సిరీస్ పైన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. చాలా ప్రశ్నలు వచ్చాయి, మోర్ దెన్ 800 క్వశ్చన్స్ వచ్చాయి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఏవైతే శ్రీలంక సిరీస్ సంబంధం లేకుండా అడిగారో అవి నేను స్కిప్ చేస్తాను, బట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. టైం చూసుకొని చేయాలి కదా, 800 క్వశ్చన్స్ చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, బట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఆదిత్య వల్లూరు. ఆయన చాలా పెద్ద క్వశ్చన్. ఆయన అడిగేది ఏంటంటే, స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్, శ్రీలంక మంచి స్పిన్నర్స్ ఉన్నారు కదా, మరి మన వాళ్ళు ఎలా ఆడతారు? అందరు న్యూ కమర్స్. ప్రాబ్లం లేదండి, ఎందుకంటే న్యూ కమర్స్ స్పిన్నర్స్ బాగా ఆడతారు. మీరు రెగ్యులర్గా ఆడే మన ఇండియన్ టీమ్కి ఆడే ప్లేయర్స్ కంటే కూడా న్యూ కమర్స్ బాగా ఆడతారు, బికాస్ దే ప్లే ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్. డొమెస్టిక్లో ఆ టర్నింగ్ ట్రాక్స్ మీద ఆ స్పిన్నర్స్ని ఆడతారు కాబట్టి పీపుల్ లైక్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, వీళ్ళు అంటే కొత్తగా ఇంటర్నేషనల్ సైడ్లో వచ్చిన వాళ్ళు, నితీష్ రాణా, ఇలాంటి వాళ్ళందరూ కూడా దే ప్లే స్పిన్ బెటర్ బికాస్ దే ప్లే లాట్ ఆఫ్ డొమెస్టిక్ టోర్నమెంట్స్ కంపేర్ టు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ హూ రేర్లీ మేక్ అన్ అపియరెన్స్ డొమెస్టిక్ లెవెల్. సో అదే పెద్ద ప్రాబ్లం కాదని అనుకుంటున్నాను. తర్వాత మందీప్ యాదవ్, మనీష్ పాండే, when Manish Pandey will raise in this series, is there any chance to select in T20 World Cup? గుడ్ క్వశ్చన్. మనీష్ పాండే లాస్ట్ టైం ఇండియా T20s ఆడినప్పుడు ఆస్ట్రేలియాలో ఆడాడు. ఆ తర్వాత అతనికి ఛాన్స్ రాలేదు ఇంగ్లాండ్ మీద. అంతకుముందు న్యూజిలాండ్లో కూడా న్యూజిలాండ్లో 50 కూడా చేశాడు, కానీ ఎందుకనో అతను కొంచెం వెనకబడ్డాడు ఇప్పుడున్న రేస్లో. ఎందుకంటే చాలామందితో పోటీ పడాలి. ఇప్పుడు అతను రాహుల్ ఉన్నాడు అక్కడ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ ఇంజరీ నుంచి వస్తాడు, తర్వాత సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వీళ్ళందరితో పోటీ పడాలి. స్క్వాడ్లోకి వచ్చే అవకాశం ఉంది, కానీ 11లో ఉండడం చాలా కష్టమైన విషయం T20 కప్లో. ఎందుకంటే అతను స్ట్రైక్ రేట్ కానీ ఇటీవల IPL ఫామ్ కానీ అంత ఎంకరేజింగ్గా లేదు. సో అతనికి అంత ఎక్కువ ఛాన్స్లు అన్లెస్ అండ్ అంటిల్ ఈ డూ వెరీ వెల్ ఇన్ దిస్ సిరీస్. అతను T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండే ఛాన్స్ అయితే ఉన్నది, అవుట్ సైడ్ ఛాన్స్ ఉన్నది, బట్ స్క్వాడ్లో ఉండడమే కష్టం, ఇంకా 11లో రావడం మరింత కష్టం అని నేను అనుకుంటున్నాను. ఈ సిరీస్లో చాలా బాగా ఆడితే డెఫినెట్గా అతను కంటెంటర్ అవుతాడు. రాహుల్ చాహర్ గురించి అడుగుతున్నారు నర్రి మహేందర్. ఇంతకుముందు క్వశ్చన్ అడిగింది ఎవరు? మందీప్ యాదవ్ చెప్పాను కదా. నర్రి మహేందర్, రాహుల్ చాహర్ పర్ఫార్మింగ్ వెల్ బట్ ఎవ్రీ వన్ ఫర్గాట్ హిమ్. ఎవరు మర్చిపోలేదు, రాహుల్ చాహర్కి చాలా మంచి ఛాన్స్ ఉంది. చాహల్కి డెఫినెట్గా ఫస్ట్ చాయిస్గా ఈ టూర్లో ఇస్తారని అనుకుంటున్నాను. మొదటి మ్యాచ్లో అతనే ఆడతాడు, యుజీ చాహల్, అతనుకున్న ఎక్స్పీరియన్స్తో. కానీ అతను కొద్దిగా ఇటీవల కాలంలో ఆ రిథమ్ కోల్పోయినట్టుగా ఉన్నాడు. మరి ఈ సిరీస్లో రికవర్ అయితే వెల్ అండ్ గుడ్, లేకపోతే రాహుల్ చాహర్ డెఫినెట్గా అతన్ని ఇండియా తరఫున ఒక లెగ్ స్పిన్నింగ్ స్లాట్లో రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్లో మనకి ఆ క్లారిటీ వస్తుంది, యుజీ చాహలా రాహుల్ చాహర్ అనేది మన క్లారిటీ ఈ సిరీస్లో వచ్చే అవకాశం ఉంది. దీపక్ పేలపూడి అడుగుతున్నారు, కెన్ వీ అఫోర్డ్ టు ట్రై సూర్య యాజ్ ఫినిషర్ అండ్ మనీష్ యాజ్ అవర్ నెంబర్ 4? సూర్యకుమార్ యాదవ్ మోస్ట్లీ నెంబర్ 3, నెంబర్ 4లోనే ఆడతాడు, ఫినిషర్గా కాదు. ఫినిషర్స్ మనకు హార్దిక్ పాండ్యా ఉన్నాడు కాబట్టి ఫినిషర్ రోల్ అతనికి ఉండకపోవచ్చు. కృణాల్ పాండ్యా కూడా ఉంటాడు మోస్ట్లీ. సో హీ విల్, అండ్ మనీష్ పాండే కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 5, అది మనం తెలీదు, చూద్దాం. మనీష్ పాండే 4 కానీ 5 కానీ ఆడచ్చు. కాల్వ లక్ష్మణ్ ఏమంటున్నారంటే, నెంబర్ 4లో ఎవరు ఆడతారు T20 వరల్డ్ కప్లో? అయ్యర్ ఆర్ స్కై ఆర్ ఎనీ అదర్? చాలా కష్టం ఇప్పుడే చెప్పడం. అందుకే ఈ సిరీస్లో మనకి చాలా వరకు క్లారిటీ వస్తుంది. అన్ఫార్చునేట్లీ శ్రేయస్ అయ్యర్ ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు, కానీ అతను ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు. ఎందుకంటే అతని ప్రీవియస్ ఫామ్ ఆధారంగా అతను, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ డెఫినెట్గా స్క్వాడ్లో ఉంటారు. మరి IPL పర్ఫార్మెన్స్, ఇనీషియల్ IPL తర్వాత టీమ్ మెనోస్ అవుతుంది. ఈ టూర్లో సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనకి ఫైనల్ టీమ్ సెలక్షన్లో అవుతుంది. సో నెంబర్ 4 కావచ్చు, అది నెంబర్ 3 కావచ్చు, దానికోసం గట్టి పోటీ వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఉంటుంది. విల్ వరుణ్ చక్రవర్తి బీ ఏ మిస్టరీ స్పిన్నర్ ఇన్ దిస్ సిరీస్? తేజ్ కుమార్ ఆల్రెడీ నాకు వీడియో చేశాను, దీని గురించి నేను పెద్దగా మాట్లాడను. ఐ థింక్ హీ హాస్ గాట్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ ప్లేయింగ్ ఇన్ ద T20 వరల్డ్ కప్. శశిధర్ రెడ్డి వుడ్ లైక్ టు నో అబౌట్ సంజు శాంసన్. హౌ ఇంపార్టెంట్ దిస్ సిరీస్ టు హిమ్ అండ్ దెర్ ఈజ్ ఎన్ ఛాన్స్ టు గెట్ పిక్డ్ ఇన్ ద వరల్డ్ T20? గుడ్ క్వశ్చన్. అందరి మనసులో ఉన్న ప్రశ్న అది. ఎందుకంటే సంజు శాంసన్ ఈజ్ అ స్పెషల్ టాలెంట్, ఇంపాక్ట్ ప్లేయర్. ఆన్ హీస్ డే కెన్ విన్ యూ ద మ్యాచెస్. సో T20 వరల్డ్ కప్లో అతను మనకి మంచి ప్లేయర్ అవ్వగలుగుతారు. కానీ ఇప్పటివరకు అతను ఆడిన 7 T20s అనుకుంటా ఒక్క చెప్పుకోదగ్గ స్కోర్ కూడా చేయలేదు, కనీసం 30 కూడా చేయలేదు.
సో ఈ సిరీస్లో నేను అనుకోవడం అతనికి ఈవెన్ వన్ డేస్లో కూడా మొదటి నుంచి ఛాన్స్ ఇస్తారు కీపర్ బ్యాట్స్మెన్గా, ఎందుకంటే అతన్ని చూస్తారు. ఇటీవల కాలంలో పర్టికులర్గా మొన్న ఐపీఎల్లో అతను ఒక సెంచరీతో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మామూలుగా ఏంటంటే ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్ బాగా ఆడే తర్వాత పూర్తిగా ఫెయిల్ అవడం అనేది ఉంటుంది, కానీ అలా కాదు. ఈసారి క్యాప్టెన్గా తర్వాత ఈ స్కోర్డ్ 3 40s కూడా చేశాడు. కొంచెం పేషెన్స్ ప్రదర్శిస్తున్నాడు. షార్ట్ సెలెక్షన్ డిఫరెంట్గా ఉంది. ప్రతి బాల్కి 6-4 కొట్టాలని ప్రయత్నం చేయట్లేదు తాజాగా అతను. సో అతని ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ డెఫినెట్గా చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఎందుకంటే అలాంటి స్పెషల్ టాలెంట్ని డెఫినెట్గా టీంలో పెట్టుకోవాలి, అతను ఫామ్లోకి రావాలని చెప్పి అందరూ కోరుకుంటారు. సో అతన్ని నేను అనుకోవడం సిరీస్లో ఎక్కువగా అతని మీద ఫోకస్ ఉంటుంది. ఇక్కడ కనుక క్లిక్ అయితే ఆ కాన్ఫిడెన్స్ వస్తే, ఇంటర్నేషనల్లో నేను ఆడగలను కాన్ఫిడెన్స్ వస్తే, హీ కెన్ బి ఎ వెరీ గుడ్ అసెట్ ఫర్ అస్ ఇన్ ద T20 వరల్డ్ కప్. సో అతని మీద ఫోకస్ డెఫినెట్గా ఉంటుంది. అతనికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. నేను ఇనీషియల్గా ఏం చెప్పానంటే ఇషాన్ కిషన్ వన్ డేస్లో కీపర్గా ఉండొచ్చు అని చెప్పాను, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు సంజు శాంసన్ లాంటి ఒక టాలెంట్ని ఖచ్చితంగా వాళ్ళు టెస్ట్ చేసి అతన్ని చూస్తారు. అతను ఈసారైనా క్లిక్ అయితే మనకు అంది వస్తాడా T20 వరల్డ్ కప్కి, ఎందుకంటే అతని టీంలో ఉంటే క్లిక్ అయితే ఖచ్చితంగా అతను ఆడిన రోజున యు ఆర్ షూర్ ఆఫ్ విన్నింగ్ దట్ మ్యాచ్. దట్ కైండ్ ఆఫ్ ఏ ఇంపాక్ట్ హీ కెన్ క్రియేట్. తర్వాత వంశీకృష్ణ, షుడ్ వి గో ఫర్ కుల్చా కాంబినేషన్? ఇది కూడా మంచి ప్రశ్న. ఆర్ చాహర్ అండ్ గౌతమ్ చాలా పికింగ్ ఆర్డర్లు చాలా వెనక ఉంటాడు. ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉన్నట్లేరు శ్రీలంక టీంలో. కుశాల్ పెరేరా ఎప్పుడైతే ఇంజరీతో తప్పుకున్నాడో పెద్దగా లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. ఉంటారు శ్రీలంకలో ఎప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, కానీ చెప్పుకోదగ్గ లెఫ్ట్ హ్యాండర్స్ లేరు కాబట్టి గౌతమ్ కంటే ఛాన్స్ ఉండకపోవచ్చు. కుల్చా కాంబినేషన్ కూడా ఛాన్స్ తక్కువ, ఎందుకంటే యూ నీడ్ టు ప్లే వన్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అది గౌతమ్ కావచ్చు, కృణాల్ పాండ్యా కావచ్చు. లేకపోతే మీరు 5 మీకు బౌలర్స్ అయిపోయి టెయిల్ లాంగ్ అయిపోతుంది. సో ఇద్దరు ఆల్రౌండర్లో ఒక నాడించాలి. ఇద్దరు స్పిన్నర్స్ అయ్యారు కాబట్టి ఇంకొక స్పిన్నర్కి అక్కడ యూజువల్గా ఛాన్స్ ఉంటుంది. అది లెగ్ స్పిన్నర్కే ఉంటుంది. లేదు 3 స్పిన్నర్స్తో ఇండియా వెళ్తున్నారు అని అనుకుంటే అప్పుడు కుల్చా కాంబినేషన్ ఆడించే అవకాశం ఉంది. కుల్దీప్ చాహల్ మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. 3 స్పిన్నర్స్తో వెళ్ళి పిచ్ కనుక స్పిన్నర్స్ చాలా అనుకూలంగా ఉంది. హార్దిక్ పాండ్యా థర్డ్ సిమ్మర్గా ఉంటాడు అనుకుంటే అది. అలాగే T20స్లో హార్దిక్ పాండ్యా కనుక 5th బౌలర్గా భావిస్తే ఆ కండిషన్లో కూడా మనం వీ కెన్ హ్యావ్ బోత్ కుల్దీప్ అండ్ చాహల్ ఇన్ ద టీమ్. లేకపోతే ఏంటంటే వీళ్ళిద్దరిని ఆడిస్తే ఇంకొక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ని మనం త్యాగం చేస్తే మీ టెయిల్ చాలా లాంగ్ అయిపోతుంది. అందుకని కుల్చా కాంబినేషన్ అట్లీస్ట్ వన్ డేస్లో మనకు కనబడడం కొంచెం కష్టం, అన్లెస్ యూ ఆర్ ప్లేయింగ్ 3 స్పిన్నర్స్ ఇన్ ద టీమ్. వేముల అజయ్ అడుగుతున్నారు, వై డోంట్ దేవదత్ పడికల్ కన్సిడర్ యాజ్ ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్? ఎట్లా అవుతాడండి? ఎందుకంటే శిఖర్ ధవన్ అండ్ పృథ్వీ షా ఆల్రెడీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాడు అండ్ హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. తర్వాత ట్రిమెండస్ ఫామ్లో ఉన్నాడు. సో అతను ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్ అవుతాడు అలాంగ్ విత్ కెప్టెన్. కుదిరితే పడికల్కి ఎప్పుడైనా అంటే ఇండియా సిరీస్ కానీ ముందే గెలిస్తే 2 మ్యాచెస్ వన్ డేస్లో కానీ T20స్లో కానీ అతన్ని ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ఎక్స్పెరిమెంట్స్ మేము సిరీస్లో ప్రతి మ్యాచ్ గెలవడం కోసం ప్రయత్నిస్తామని ద్రావిడ్ ఆల్రెడీ చెప్పాడు. సో ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్ అయితే అతను అయ్యే అవకాశం లేదు. తర్వాత మధుసూదన్ రెడ్డి అడుగుతున్నారు, ఇఫ్ పృథ్వీ షా పర్ఫార్మ్స్ వెల్ కెన్ మేనేజ్మెంట్ గివ్ హిమ్ ఆఫర్ యాజ్ అన్ ఓపెనర్ ఇన్ వరల్డ్ కప్? పృథ్వీ షా ఖచ్చితంగా, ఎందుకంటే ఆ థర్డ్ ఓపెనర్ స్లాట్ అనేది అక్కడ వేకెంట్గా ఉంది. అసలు రోహిత్ కోహ్లీ ఓపెన్ చేస్తారా, రోహిత్ రాహుల్ ఓపెన్ చేస్తారా, ఎలాగైనా సరే ఇంకొక ఓపెనర్కి అక్కడ వేకెన్సీ ఉంటుంది. ఆ వేకెన్సీ కోసం పృథ్వీ షా, శిఖర్ ధవన్ ఇద్దరూ పోటీ పడతారు. పడిక్కల్ కూడా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. పృథ్వీ షా కనుక ఇక్కడ మంచి సిరీస్ ఆడితే అతను ఖచ్చితంగా రేస్లో ఉంటాడు. పృథ్వీ షా డెఫినెట్లీ హీ విల్ బీ ఇన్ టాప్ కన్సిడరేషన్. కుల్చా కాంబినేషన్ గురించి దీపక్ పేలపూడి అడుగుతున్నారు, ఆల్రెడీ చెప్పేశాను నేను. వాట్ అబౌట్ బ్యాటింగ్ పొజిషన్ ఆఫ్ KL రాహుల్ ఇన్ T20 వరల్డ్ కప్? ఇది ఇక్కడ శ్రీలంక టూర్కి సంబంధించింది కాదు కాబట్టి నేను ఇది టేకప్ చేయట్లేదు. విచ్ బాక్సెస్ వుడ్ ఇండియా బీ ఏబుల్ టు టిక్ ఫ్రమ్ దిస్ సిరీస్ ఇన్ ది ఐ ఆఫ్ T20 వరల్డ్ కప్? గుడ్ క్వశ్చన్. విచ్ బాక్సెస్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు టీంలో బ్యాటింగ్ పొజిషన్స్కి వస్తే అంటే 6 బ్యాటింగ్ పొజిషన్స్, స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ 6 ఉంటారు, 5 బౌలర్స్ కదా, ఇంక్లూడింగ్ కీపర్ మనకి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ 6 ఉంటారు. దాంట్లో మనకి 4 ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయాయి. రోహిత్, విరాట్, పంత్ అండ్ హార్దిక్ పాండ్యా. వీళ్ళు 4 కాక ఇంకో 2 బ్యాట్స్మెన్ కావాలి. ఆ పొజిషన్స్ని, ఆ బాక్సెస్ మనం టిక్ చేయాలి. ఆ 2 ఎవరనేది, అది 3 కావచ్చు, 4 కావచ్చు, లేకపోతే ఒక ఓపెనర్ అండ్ నెంబర్ 3 కావచ్చు.
సో ఏదో ఒక రకంగా మనకి ఈ ప్లేస్ల మీద ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్లేస్ల గురించి, ఆ 2 ప్లేస్ల గురించి మనకు క్లారిటీ రావాలి. అలాగే స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో యుజి చాహలా, రాహుల్ చాహరా అనేది ఒక క్లారిటీ రావాలి. వరుణ్ చక్రవర్తి ఎంతవరకు ఉపయోగపడతాడు అనేది ఒక క్లారిటీ రావాల్సింది. వాషింగ్టన్ సుందర్ సంగతి ఏంటి? వీ హ్యావ్ టేకెన్ 6 స్పిన్నర్స్ టు శ్రీలంక. 6 స్పిన్నర్స్ని తీసుకెళ్ళాం. ఇంత చిన్న టూర్కి 6 స్పిన్నర్స్ని తీసుకెళ్లారంటే ఈ 6 మధ్య పోటీ ఉంది. దాంట్లో కృష్ణప్ప గౌతమ్ అండ్ కృణాల్ పాండ్యా చాలా వెనకబడతారు. కృణాల్ పాండ్యా బికాస్ దెర్ ఈజ్ ఆల్రెడీ రవీంద్ర జడేజా అండ్ ఆల్సో అక్షర్ పటేల్. సో ఆ పెకింగ్ ఆర్డర్లో అతను 3rd ప్లేస్లో ఉన్నాడు కాబట్టి కృణాల్ పాండ్యాకి ఆల్మోస్ట్ ఛాన్స్ లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ టూర్ వరకు అతనికి అవసరం. ఇంకా కృష్ణప్ప గౌతమ్ బికాజ్ వాషింగ్టన్ సుందర్ ఈజ్ దేర్. ఈవెన్ అశ్విన్ గురించి కూడా ఏం చెప్పాడు విరాట్ కోహ్లీ? వాషింగ్టన్ సుందర్ మరీ ఘోరంగా ఆడితే తప్ప అశ్విన్ పిక్చర్లోకి రాడని గతంలో క్లియర్గా అతను చెప్పడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ దానికి గౌతమ్ ఉన్నాడు. కానీ మిగతా 4 మధ్య పోటీ ఉంటుంది. మిగతా 4 ఎవరు? కుల్దీప్ యాదవ్, యుజి చాహల్, రాహుల్ చాహర్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఈ 4 స్పిన్నర్స్లో ఎవరిని బహుశా ముగ్గురు సెలెక్ట్ అవుతారు ఎవరనేది మనం అక్కడ చూడాలి. వాషింగ్టన్ సుందర్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ కీ మెంబర్ ఆఫ్ అవర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ కప్. ఆఫ్ కోర్స్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ టూర్. తర్వాత హూ విల్ బి ది నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్టర్ కోహ్లీ? ఇది ఇక్కడ మనకి కుదిరే క్వశ్చన్ కాదు. నాగరాజు 1, 2, 3 సార్ విల్ వి గెట్ 1 క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫర్ T20 వరల్డ్ కప్ ఫ్రమ్ దిస్ సిరీస్? వాట్ అబౌట్ నితీష్ రాణా? సరే, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అంటే ఆల్రెడీ నటరాజన్ ఈజ్ దేర్. నటరాజన్ ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత అతను మన ఫస్ట్ చాయిస్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అవుతాడు బికాస్ ఆఫ్ ది యార్కర్స్. ఎవరు వేయని యార్కర్స్ వేయగల ఎబిలిటీ ఉంది. హ్యాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ ఆల్సో. సో నటరాజన్ అవర్ ఫస్ట్ చాయిస్ అవుతాడు. చేతన్ సాకరియా కూడా ఈ టూర్లో మరి ఛాన్స్ వస్తుందా లేదా నాకైతే డౌట్. ఏదైనా అట్లీస్ట్ ఒక మ్యాచ్లో వచ్చినా ఆ ఒక్క మ్యాచ్ ఆధారంగా అతను వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాడా అనేది నాకైతే డౌట్. సో నటరాజనే ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ విషయంలో, ప్రొవైడెడ్ ఈజ్ బ్యాక్ టు ఫుల్ ఫిట్నెస్ ఆఫ్టర్ దట్ ఆపరేషన్. భార్గవ్ కొమ్మోజు, వాట్ ఆర్ ది స్ట్రాటజీస్ అండ్ టాక్టిక్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బై బోత్ టీమ్స్? చాలా జనరల్ క్వశ్చన్ అండి, ఇది ఆన్సర్ చేయలేం. టాప్ 5 బెస్ట్ థింగ్స్ ఆఫ్ ఆల్ అని పేరే అది. ఆల్దో ఈజ్ నాట్ ఇన్ ఫార్మ్, పాండే ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఓడిఐస్లోనే ఆడిస్తారు. ఓడిఐస్లో ఆడిస్తారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆడిస్తారు. ఇలా మనీష్ పాండేని. లితీష్, యువర్ థాట్స్ ఆన్ శిఖర్ ధవన్స్ క్యాప్టెన్సీ? శిఖర్ ధవన్కి మొట్టమొదటిసారి 35 ఏళ్ల వయసులో, ఇండియాకి ఎప్పుడు అంత ఓల్డెస్ట్ క్యాప్టెన్ డెబ్యూ చేయడం అనేది లేదు. 35 ఏళ్ల వయసులో ఏ ఫార్మాట్లైనా డెబ్యూ చేస్తున్నాడు అతను. ఎక్స్పీరియన్స్ ఉంది, బౌలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈజ్ ఎ వెరీ వెరీ కూల్ గై, లైక్ బై ఆల్. ధోని ఎలా కూల్గా ఉంటాడు, ఇతను కూడా అలా కూల్గానే ఉంటాడు. చాలా మంచి వ్యక్తిగా అందరితో కలిసిపోతాడు కాబట్టి ఐ థింక్ హీ విల్ డూ ఎ వెరీ గుడ్ జాబ్ నేను అనుకోవడం. రాహుల్ ద్రావిడ్ అండ్ శిఖర్ ధవన్ కాంబినేషన్ ఈ టూర్లో చాలా బాగా సక్సెస్ అవుతుంది. వాళ్ళ మీద అంత ప్రెషర్ కూడా లేదు, టీం కూడా అంత స్ట్రాంగ్గా లేదు అపోజిషన్. సో శిఖర్ ధవన్ విల్ ఎక్విట్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్ అని అనుకుంటున్నాను. మళ్ళీ అతనికి ఛాన్స్ రాకపోవచ్చు ఇండియా క్యాప్టెన్ చేయడానికి. అతనికి బహుశా ఇది ఒకటే ఆపర్చునిటీ కావచ్చు, బట్ డెఫినెట్లీ హీ విల్ డూ వెల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. జ్ఞానేశ్వర్ రెడ్డి, హౌ వుడ్ బీ ది గేమ్ ప్లే ఆఫ్ వరుణ్ చక్రవర్తి సిరీస్? ఆల్రెడీ నేను వీడియో చేశానండి. తర్వాత నేమార్ గేమింగ్, హూ వుడ్ బీ ది ఫస్ట్ చాయిస్ ఇన్ కీపింగ్ ఓడిఐ? సంజు శాంసన్, ఇషాన్ కిషన్. డిఫికల్ట్. ఐ థింక్ నేను ఇందాక ఆల్రెడీ రీజన్ చెప్పాను. సంజు శాంసన్ని చూస్తారు. వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారనేది ఇంపార్టెంట్ కాదు. బ్యాటింగ్ వాళ్ళ బ్యాటింగ్ టాలెంట్ మీద దృష్టి ఉంటుంది. వికెట్ కీపింగ్ ఇద్దరు బాగానే చేస్తారు, పెద్ద గ్రేట్ కీపర్స్ కాదు, బట్ అట్లానే మరీ అంత వర్స్ట్ కూడా ఏమీ కాదు. సో ఇప్పుడు మన T20 వరల్డ్ కప్ కాబట్టి T20 వరల్డ్ కప్లో వాళ్ళు కీపింగ్ ఎబిలిటీ కూడా మనకి ఇప్పుడు సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళ స్పెషలిస్ట్ బ్యాటింగ్ మీద ఉంటుంది. ఎందుకంటే రిషబ్ పంత్ ఈజ్ ఆల్రెడీ దేర్ యాజ్ ఎ కీపర్. సో వాళ్ళ కీపింగ్ కంటే కూడా వాళ్ళ బ్యాటింగ్ మీద ఫోకస్ ఉంటుంది. ఇద్దరికి కూడా ఛాన్స్ వస్తాయి. సంజు శాంసన్కి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి. హీ విల్ బీ అండర్ వాచ్. అతను కనుక ఫామ్లోకి వస్తే హీ విల్ బీ ఏ గ్రేట్ అసెట్ టు ద టీమ్. తర్వాత సాయి వికాస్, సార్ ఇండియా వర్సెస్ శ్రీలంక 3 ODI మ్యాచెస్ కొలంబోలో అవుతుంది. ఓకే, పిచ్ స్పిన్కి సపోర్ట్ చేస్తుంది కదా, మరి కంటిన్యూస్గా సేమ్ పిచ్లో మ్యాచెస్ ఆడడం వల్ల కండిషన్స్ చేంజ్ అవుతాయి. కంటిన్యూస్ సేమ్ పిచ్ ఆడరండి, ఎందుకంటే దే విల్ ప్రిపేర్ డిఫరెంట్ పిచెస్. ఒకటే గ్రౌండ్ RPS ప్రేమదాస స్టేడియంలోనే ఆడుతున్నారు, కానీ ఏంటంటే నెంబర్ ఆఫ్ పిచెస్ తయారు చేస్తారు. దాని మీద కొన్ని పిచ్లు రిపీట్ అవుతాయి, కానీ
వన్డే మ్యాచెస్ T20సే కదా, టైం కూడా ఉంటుంది వాళ్ళకి. ఒకే మ్యాచ్ మీద ఒకే గ్రౌండ్లో ఆడతారు కానీ సేమ్ పిచ్ మీద ఆడే అవకాశం ఉండదు. తర్వాత గురుమూర్తి ఏ, కిషన్ శాంసన్, అది ఆల్రెడీ చెప్పాను నేను. వై బీసీసీఐ నాట్ సెలెక్టింగ్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్, ఎవరున్నారు చెప్పండి? శివం దుబేనా? అయ్యా, శివం దుబేని ట్రై చేశాము, హీఈస్ నాట్ ఇంటర్నేషనల్ క్లాస్. ఐపీఎల్ పనికొస్తాడు అతను, ఇంటర్నేషనల్ క్లాస్ కాదు అతను. ఎవరున్నారు చెప్పండి, మీరు ఉంటే చెప్పండి, తీసుకోమని చెప్పి నేను కూడా బీసీసీఐకి ఒక లెటర్ రాస్తాను, రికమెండ్ చేస్తాను. ఎవరు కనపట్లేదు ఇప్పుడు. తర్వాత గణేష్ జల్లా, వర్డిక్ట్ అబౌట్ మనీష్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. టాప్ 5 బెస్ట్ థింగ్స్ ఆఫ్ ఆల్ ఆయన పేరే అది. స్కై ఈజ్ డెఫినెట్లీ యూజ్డ్ యాజ్ హిటర్ ఇన్ T20 ఐస్, బట్ కెన్ స్కై యూజ్డ్ యాజ్ అన్ యాంకర్ ఇన్ ఓడిఐస్? ఓడిఐస్లో కూడా అతనికి అవకాశం ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ 6 మ్యాచ్లు ఉన్నాయి మనకి. యాక్చువల్గా మనం అన్ని ఓడిఐస్ ఆడితే అన్ని T20s ఆడితే బాగుండేది, కానీ ఓడిఐస్ ఆడి మన ఫాస్ట్ బౌలర్స్ కూడా ఎంతవరకు ఫిట్గా ఉన్నారని చూడడం కోసం ఓడిఐస్ ఆడుతున్నట్టుగా ఉన్నారు. సో ఓడిఐస్లో కూడా సూర్యకుమార్ని ట్రై చేస్తారు. సూర్యకుమార్ అండ్ సంజు శాంసన్ మీద పూర్తి ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే సూర్యకుమార్ ఇస్ ఆల్మోస్ట్ సర్టెన్ టు గెట్ ఎ ప్లేస్ ఇన్ ద స్క్వాడ్. అయితే అతను 11లోకి స్ట్రైట్ అవే వస్తాడా రాదా అనే విషయాన్ని ఈ టూర్ మనకి తెలియజేస్తుంది, ఎందుకంటే హీఈస్ లుకింగ్ వెరీ ఈజ్ అన్ ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. అతను ఆడిన 3 మ్యాచ్లే కావచ్చు T20s, కానీ రెండిట్లో కూడా చాలా బాగా ఆడాడు. దాంట్లో బ్యాటింగే రాలేదు, 180 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు అతను. సో హీ కెన్ బి అన్ అసెట్ ఫర్ ద టీమ్. సో సూర్యకుమార్ మీద ఫోకస్ ఉంటుంది. కేవలం ఆ 3 వన్డేస్ T20sలో ఆడించిన వన్డేస్లో కూడా అతనికి అవకాశం ఇస్తారు. అయితే జనరల్గా ఇండియా వన్డే టీంలోకి అతను వస్తాడా రాడా అనేది తర్వాత అతను చూపించే ఫామ్ని బట్టి ఉంటుంది, కానీ ఇప్పుడు T20 వరల్డ్ కప్ మీద ఫోకస్ ఉంది కాబట్టి అతనికి అవకాశం ఇస్తారు. వన్డే బ్యాట్స్మెన్గా అతను ఏ రకంగా ఫేర్ అవుతాడనేది అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇఫ్ ధవన్, పృథ్వీ షా ఓపెనింగ్ బ్యాటింగ్ విత్ షైన్ ఇన్ ద సిరీస్, దెన్ ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఫర్ పృథ్వీ షా టు గెట్ ఇన్ టు ద వరల్డ్ కప్? ఆల్రెడీ చెప్పాను, రమేష్ మామిడిపాక అడిగిన ప్రశ్న ఇది. ఆల్రెడీ చెప్పాను నేను, పృథ్వీ షాకి వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద 11, getting into the squad for the World Cup if he does well on this tour. Balraj Amandu, what would be playing 11 for T20 ice and ODIs? నేను ఆల్రెడీ ODIస్కి టీమ్ ఇచ్చాను, దాంట్లో నేను అదే మార్పు చేయదలుచుకున్నాను. ఇషాన్ కిషన్ బదులు సంజు శాంసన్ని ఆడిస్తానని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను హ్యావ్ డన్ ఎ వీడియో, మీరు అది చూడండి. తర్వాత జగదీశ్వర్ బాబు ఏమడుతున్నారంటే, ఇన్ T20s if every youngster wants to do aggressive style of gameplay to prove themselves, will it backfire Team India in this series? టీమ్గా ఆడతారండి వాళ్ళు, టీమ్గా ఆడతారు తప్ప ఏదో అగ్రెసివ్గా ఆడాలి, తమ ప్లేస్ కోసం ఆడతారనేది ఉండదు. టీం గెలవడం కోసం ఆడతారు T20sలో. కానీ అందరూ కూడా T20 వరల్డ్ కప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు, బాగా చేయాలని చూస్తారు, కానీ టీం ఇంట్రెస్ట్కి దెబ్బ కొడుతూ సెల్ఫిష్గా ఆడే ప్రయత్నం అయితే ఉండదు. నాగరాజ్ 369, ఇండియా హ్యాస్ only 4 fast bowlers in squad for one days and T20s. There is Bhuvi, Saini, Chahar and Sakaria. We don't know Hardik can bowl or not. Is it going to be a factor? నిజమే, 4 పేస్ బౌలర్స్ కంటే ఇంకా ఎక్కువ తీసుకోవాల్సింది. స్పిన్నర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు, ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్లో మనకి T20 వరల్డ్ కప్లో పెద్దగా రిక్వైర్మెంట్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ బుమ్రా, షమి టీంలో ఉంటారు, నటరాజన్ కూడా ఉండే అవకాశం ఉంది, సిరాజ్ కూడా ఉండే అవకాశం ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఈ టీం నుంచి మనం చూస్తే భువి, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఒక 5-6 ప్లేసెస్కి అక్కడ పోటీ ఉన్నది, వీళ్ళందరూ ఉన్నారు. సో దీపక్ చహార్ కూడా డెఫినెట్ ఛాన్స్ ఉంటుంది, బాగా పర్ఫామ్ చేసి చేతన్ సకరియా. సో ఫోకస్ మనకి ఫాస్ట్ బౌలర్స్లో ఆల్రెడీ ప్లేసెస్ డిసైడ్ అయిపోయినాయి కాబట్టి తక్కువ మందినే సెలెక్ట్ చేశారని అనుకుంటున్నాను నేను. క్రిష్, ఈజ్ ఇట్ వర్త్ ప్లేయింగ్ హార్దిక్ యాజ్ ఎ ప్యూర్ బ్యాట్స్మెన్ యాజ్ హీ ఈజ్ నాట్ బౌలింగ్ రెగ్యులర్లీ? ఈ టూర్లో బౌలింగ్ వేస్తాడు, ఆల్రెడీ ప్రాక్టీస్ మ్యాచ్లో బౌలింగ్ వేసాడని చెప్పారు. బట్ అయితే నేను అనుకోవడం ఏంటంటే హీ విల్ బి ఏ 6th బౌలింగ్ ఆప్షన్ వితౌట్ స్ట్రెయినింగ్ హిస్ బ్యాక్. హీ విల్ బి ఏ 6th బౌలింగ్ ఆప్షన్, ఎందుకంటే అతన్ని T20 వరల్డ్ కప్ కోసం అట్టే పెట్టారు. అతన్ని బ్యాక్ ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకుండా, మళ్ళీ ఇంజర్డ్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. ఐ థింక్ ఐపీఎల్ సెకండ్ ఫేజ్లో కూడా అతను బౌలింగ్ వేయకపోవచ్చు, T20 వరల్డ్ కప్లోనే అతను బౌలింగ్ వేస్తాడు, 6th బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు. అది టీంకి చాలా పెద్ద ఎసెట్ కాబోతుంది. మీరు చూడండి ఒకసారి టీం గురించి ఆలోచించండి. 5లో రిషబ్ పంత్, 6లో హార్దిక్ పాండ్యా, 7లో రవీంద్ర జడేజా మన T20 వరల్డ్ కప్లో. టెరిఫిక్గా ఉంటుంది, ఎందుకంటే ఆ ఫినిషింగ్ వాళ్ళ ముగ్గురు కూడా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేయగలుగుతారు లోయర్ డౌన్ ది ఆర్డర్. మనకి రోహిత్, విరాట్ లాంటి వాళ్ళు, రాహుల్ లాంటి వాళ్ళు మంచి స్టార్ట్ అందిస్తే, సూర్యకుమార్ యాదవ్ ఆర్ శ్రేయస్ అయ్యర్, హూవర్ ఇట్ మైట్ బి,
వాళ్ళు మంచి స్టార్ట్ అందిస్తే, ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే వీళ్ళు బ్రహ్మాండంగా ఫినిష్ చేస్తారు వీళ్ళు ముగ్గురు. సో అందుకని వాళ్ళు అలా పెట్టడంలో హీ విల్ బ్యాట్ అట్ నెంబర్ 6 ఇన్ ద T20 వరల్డ్ కప్ అండ్ హీ విల్ బి అవర్ 6th బౌలింగ్ ఆప్షన్. ఎవరైనా ఒక బౌలర్ ఆఫ్ కలర్గా ఉన్నాడు మిగతా 5 బౌలర్స్లో, సరిగ్గా బౌలింగ్ వేయట్లేదు, అతనికి పిచ్ కుదరట్లేదు, అతను బౌలింగ్ రిథంలో లేడు, అప్పుడు హీ కెన్ గివ్ యూ అ కపుల్ ఆఫ్ ఓవర్స్, ఆ కవర్, ఆ కుషన్ అనేది ఇస్తాడు. సో అందుకని మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ టూర్లో ఎంత బౌలింగ్ వేస్తాడు, 1 డేస్లో కొద్దిగానే బౌలింగ్ వేస్తాడు, T20స్లో 4 ఓవర్స్ వేస్తాడు, 2 ఓవర్స్ వేస్తాడు, 3 ఓవర్స్, మొత్తం బౌలింగ్ హీ విల్ డూ. హీ విల్ కీప్ హిమ్సెల్ఫ్ ఫిట్, హీ విల్ కీప్ హిమ్సెల్ఫ్ మ్యాచ్ ఫిట్, మ్యాచ్లో బౌలింగ్ వేసి ప్రూవ్ చేసుకుంటాడు. బట్ బిగ్గర్ పిక్చర్ ఈజ్ దట్ వరల్డ్ కప్, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత బస్వంత్ రెడ్డి, హౌ మచ్ బీసీసీ అండ్ శ్రీలంక ఎర్న్ ఫ్రమ్ దిస్ టూర్? ఎందుకండి వాళ్ళ ఎర్నింగ్ గురించి మనకి, బట్ శ్రీలంక బోర్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ 90 crores ఫ్రమ్ దిస్. అండ్ ఇండియాకి ఏమొస్తుంది, ఇండియా హోస్ట్ కాదు కదా. కృష్ణ ప్రసాద్, డస్ వరుణ్ చక్రవర్తి బెటర్ స్పిన్నర్ దెన్ అదర్ స్పిన్నర్స్ ఇన్ T20 వరల్డ్ కప్? అది అతను ప్రూవ్ చేసుకోవాలి. ఈ టూర్లో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడు. ఇంతవరకు ఐపీఎల్లో చూసాం మనం, TNPLలో చూసాము, లేకపోతే డొమెస్టిక్లో చూసాం మనం. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అది శ్రీలంక అయినా చిన్న పొజిషన్ అయినా ఒక్కసారి మీకు ఆ ఇండియా క్యాప్ వేసుకుని ఆడడం అంటే అది వేరే ఉంటుంది. ఇక్కడ కనుక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకుంటే అక్కడ కూడా బ్యాట్స్మెన్ అతను పికప్ చేయలేకపోతే ఈ కెన్ బి ఏ ట్రంప్ కార్డ్, ఒక తురుపు ముక్క కాగలడు మనకు. అతను తురుపు ముక్క కానకపోయినా ఒక సర్ప్రైజ్ వెపన్గా మనం అతన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది T20 వరల్డ్ కప్లో. ఇఫ్ దే రెస్టెడ్ పృథ్వీ షా, హూ హ్యాస్ మోర్ ఛాన్స్ టు ఓపెన్ శిఖర్ ధవన్? పృథ్వీ షాకి ఎందుకు రెస్ట్ ఇస్తారు? పృథ్వీ షా అన్న రోజు మ్యాచ్లు ఆడుతున్నాడా? రెస్ట్ ఇచ్చే క్వశ్చన్ లేదు. పృథ్వీ షా విల్ బి ద ఫస్ట్ చాయిస్ ఓపెనర్. ఇది అడిగింది తేజ్ కుమార్. తర్వాత శివ యాదవ్, మనీష్ పాండే గెట్స్ ఛాన్సెస్, ఆల్రెడీ చెప్పాం మనం. ప్రవీణ్, డూ యూ థింక్ శాంసన్ డజంట్ గెట్ ఎనఫ్ ఛాన్సెస్ టు ప్రూవ్ వైల్ హీ వాజ్ సెంట్ ఎట్ 5 ఇన్ ఆస్ట్రేలియా సిరీస్? 5లో వచ్చాడా 4లో వచ్చాడని కాదు, ఎందుకంటే ఇండియాలో బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ ఎప్పుడు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. మీకు వచ్చిన ఛాన్స్ను ఉపయోగించుకోవాలి. మీరు ఎక్కడ ఇచ్చారనేది కాదు, మీరు ఛాన్స్ ఉపయోగించుకోవాలి. సో సంజు శాంసన్కి అవకాశాలు ఇచ్చారు, ఈ టూర్ అంతా కూడా ఇస్తారు. ఈసారైనా అతను ప్రూవ్ చేసుకోకపోతే మళ్ళీ అతను చాలా వెనక్కి వెళ్ళిపోతాడు. సో ఇది చాలా మంచి అవకాశం అతనికి, తనని ప్రూవ్ చేసుకోవడానికి. తన టాలెంట్ని పర్ఫార్మెన్స్గా ట్రాన్స్లేట్ చేయాలి. టాలెంట్ ఉండడం ముఖ్యం కాదు, ఆ టాలెంట్ని పర్ఫార్మెన్స్గా మార్చుకోగలరు. అయ్యో ఇది మారిపోయింది. తర్వాత భార్గవ్ సూరజ్ రెడ్డి తాడి, ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్లో ఈ సిరీస్ విన్ అవ్వడం వల్ల పాయింట్స్ పెరిగితే ఎన్ని పాయింట్స్? ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి అయితే క్వాలిఫికేషన్ అయ్యి ఉన్నాయి. ఈ ఐసీసీ సూపర్ లీగ్ ఫర్ ఓడిఐస్ దానికి పెద్ద వాల్యూ ఉంటుందని నేను అనుకోను. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్స్ కౌంట్ అవుతే ర్యాంకింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవినాష్ అవి, వై కాంట్ వై గ్రూమ్ అనదర్ పేస్ bowling all-rounder instead of sticking to Hardik Pandya for long time and telling to the world that whenever India lose a match, we lack in seam bowling all-rounder. Out of 136 crore people, we should groom at least one seam bowling all-rounder for the future. అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, చేయాలి. దానికోసం దేశంలో నలుమూలలా తిరగాలి. బీసీసీఐ ఒక స్పెషల్ టాలెంట్ స్కౌటింగ్ టీంని పెట్టి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఎందుకు రారంటే, మన పిచ్ల మీద ఒళ్ళు హూనం చేసుకుని ఫాస్ట్ బౌలింగ్ వేస్తే మీకు వికెట్లు రావు. మీడియం పేస్ వేస్తే బాది పారేస్తారు. మంచి పేస్ ఉంటేనే ఏమన్నా కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. ఆ పేస్ బౌలింగ్ వేస్తూ బ్యాటింగ్ కూడా చేస్తే ఎందుకు? బ్యాటింగ్ బాగా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ ఇన్సెంటివ్ ఉండదు. బ్యాటింగ్తోనే వాళ్ళు టీంలోకి వచ్చేస్తారు, బ్యాటింగ్ ఎబిలిటీతో టీంలోకి వస్తారు. కాబట్టి మళ్ళీ పేస్ బౌలింగ్ వేసి ఒళ్ళు హూనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా అని చెప్పి చాలామంది ఆ బౌలింగ్ మీద దృష్టి పెట్టరు. బౌలింగ్ మీద దృష్టి పెట్టిన విజయ్ శంకర్ లాగానో శివం దుబే లాగానో అది మీడియం పేస్ వేస్తారు. ఆ మీడియం పేస్ అనేది మనకు పెద్ద ఉపయోగం లేదు. హార్దిక్ పాండ్యా ఇస్ గుడ్ బికాస్ హీ బౌల్స్ అట్ గుడ్ స్పీడ్. అతను 135+, 140 దాటి కూడా బౌలింగ్ వేయగలడు. అండ్ ఈజ్ ఏ క్యాపబుల్ బ్యాట్స్మెన్. ఈజ్ యాక్చువల్లీ బ్యాటింగ్ ఆల్రౌండర్ అండ్ హీఈస్ క్యాపబుల్ బౌలర్. సో అలాంటి ఒక జెన్యున్ స్విమ్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరకడంత ఈజీ కాదు. కానీ ఉంటారు దేశంలో, ముఖ్యంగా విలేజెస్లో ఉంటారు. దానికోసం సెర్చ్ చేయాలి. మనకున్న ఒకే ఒక వీక్నెస్, మనం ఎందుకు హార్దిక్ పాండ్యాని ఏదో పెద్ద నేషనల్ ట్రెజర్ లాగా ఒక ప్రాపర్టీలా కాపాడుకుంటూ వస్తున్నాం? అతని చేత బౌలింగ్ వేయించకుండా WTC ఫైనల్లో కూడా అతన్ని సెలెక్ట్ చేయకుండా ఎందుకు ఉంచాం అతన్ని? ఎందుకంటే అతను తప్ప మనకు వేరే దిక్కు లేదు. సో అది చాలా మనకి ఇబ్బంది కలిగిస్తున్న విషయం. సో హార్దిక్ పాండ్యాని మనం అంతగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు రాదంటే అతనికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. మనకి ఇమీడియట్గా మనం షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే షార్దుల్ ఠాకూర్ని మీరు ఇంగ్లాండ్ సిరీస్లో బాగా ప్రమోట్ చేయండి. అతను కాస్త ఎర్లీగా బ్యాటింగ్ పంపించండి, నైట్ వాచ్మెన్గా టెస్ట్ మ్యాచ్లో ఆడించి పంపించండి. అతనిలో ఉన్న ఆల్రౌండ్ ఎబిలిటీకి మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఈ కెన్ బ్యాట్.
ఈ కెన్ బౌల్ వెల్, ఈ ఆల్సో కెన్ బ్యాట్. సో అతనిలోని ఆల్రౌండ్ ఎబిలిటీని వెలికి తీసి మనకి ఇమీడియట్గా మనకి ఒక రిక్వైర్డ్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా గ్రూమ్ చేసుకోండి. సో ఇది మాత్రం ఈ వెలితి మీరు అన్నట్టుగా 136 కోట్లు అన్నారు కదా, మీరు 136 కోట్లలో ఉంటారు, ఎక్కడో ఉంటారు, లేకుండా లేరు. కానీ సరైన మనం వెతకడం లేదు సరిగ్గా, లేకపోతే సరిగ్గా కోచెస్ కూడా సరిగ్గా వాళ్ళని గ్రూమ్ చేయట్లేదమ్మా. ఆ స్పాట్ని దృష్టిలో పెట్టుకుని కోచ్లు తయారు చేస్తే ప్లేయర్స్ని, అంటే వాళ్ళ ఎబిలిటీని గుర్తించి ముందుగానే వాళ్ళని గ్రూమ్ చేస్తే మనకు ఆ స్లాట్ వేకెంట్ ఉంది. హార్దిక్ పాండ్యాతో పాటు మనకి ఒకరిద్దరు, ఎందుకంటే న్యూజిలాండ్లో చూడండి ఎంతమంది వస్తారు ఆల్రౌండర్స్. న్యూజిలాండ్లో వచ్చిన ఆల్రౌండర్స్ ఎవరు రారు, కెరబియన్లో బోల్డ్ ఆల్రౌండర్స్ వస్తారు, మనకి రావట్లేదు. అదే కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. తర్వాత మందీప్ యాదవ్, who will be the main role in series sir, how many batsmen should there be in the playing 11? ఇవన్నీ 11 గురించి ఆల్రెడీ నేను చేశాను. ప్రమోద్ మానుకొండ, in T20 there is difficulty to find place for Ruturaj and Padikkal. Can we expect or can we see anyone else playing in the, ఇది ఆల్రెడీ చెప్పుకున్న వాళ్ళిద్దరికి ఛాన్స్ దొరకడం చాలా చాలా కష్టం. తర్వాత కృష్ణమోహన్ సార్, ఎనీ అప్డేట్ ఆన్ పృథ్వీ షా అండ్ డీడీపీ? ఎనీ అప్డేట్ ఏముంటుంది, ఏం లేదు, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, వాళ్ళిద్దరు దే ఆర్ హెల్దీ. నో అప్డేట్, ఓన్లీ పృథ్వీ షా ఈజ్ లైక్లీ టు మేక్ డెబ్యూ. ఆర్ దే గోయింగ్ టు ఇంగ్లాండ్? ఇదే మీరు అడిగేది, ఇంగ్లాండ్ వెళ్తారని. ఇంగ్లాండ్ వెళ్ళరండి, అది చెప్పేశారు, క్లియర్గా చెప్పేశారు. ఎందుకంటే ఆల్రెడీ 25 మెంబర్స్ని పంపిస్తే మీకు ఇంగ్లాండ్కి, వీళ్ళందరూ వద్దు మాకు, వీళ్ళ తర్వాత ఇంకెవరినైనా పంపమని అడిగితే అది చాలా గొంతమ్మ కోరికలాగా అనిపించింది. బీసీసీఐ స్ట్రాంగ్గా వాళ్ళకి చెప్పేసి నో వాళ్ళని ఎవరిని పంపించేది లేదు, మేము ఉన్న వాళ్ళతో సర్దుకోండి అని చెప్పేశారు. సో నో పాయింట్, నో గోయింగ్ బ్యాక్ ఆన్ దట్. అది గుడ్ క్వశ్చన్ కృష్ణమోహన్. కాల్వ లక్ష్మణ్, రోల్ ఆఫ్ హార్దిక్ పాండ్యా అది 6th బౌలింగ్ ఆప్షన్ ఆల్రెడీ చెప్పాను. నాగేంద్ర తుంగ, శాంసన్ ఆర్ ఇషాన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. గణేష్ పిల్ల, దీపక్ చాహర్ని T20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేస్తారా? బికాజ్ ఈజ్ అ టెరిఫిక్ స్వింగ్ బౌలర్. ఎస్, హీఈస్ లైక్ భువనేశ్వర్ కుమార్. సో భువనేశ్వర్ కుమార్ అండ్ దీపక్ చాహర్ ఇద్దరు ఉంటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన స్క్వాడ్ కూడా ఎక్కువ మంది, 15 కంటే ఎక్కువ ఉంటారు కదా ఈ కోవిడ్ నేపథ్యంలో, దాంట్లో ఉంటాడు. బట్ 11లో ఇద్దరిలో ఒకరే ఆడతారు అనుకున్నాను, దీపక్ చాహర్ ఆర్ భువి, ఇద్దరిలో ఒకరికే ప్లేస్ ఉంది. ఎందుకంటే బుమ్రా, షమి కూడా ఉన్నారు కాబట్టి, సిరాజ్ కూడా ఉన్నాడు. సో ఇవన్నీ చూస్తే మనకి 11లో ఎవరైనా ఆడొచ్చు. బట్ దీపక్ చాహర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ కంటెండర్ ఫర్ ది T20 వరల్డ్ కప్. ఈజ్ ఇండియా రెడీ టు ప్లే కుల్దీప్ అండ్ చాహల్ టుగెదర్ అట్లీస్ట్ ఇన్ ఓడిఐస్? ఓడిఐస్ గురించి ఎందుకండి ఇప్పుడు మనం T20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నాం. మన ఇమీడియట్ ప్రయారిటీస్ T20 వరల్డ్ కప్లో మనం ఎవరితో వెళ్ళాలనేది. ఐ థింక్ పడిక్కల్ ఈజ్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్, కానీ అన్ఫార్చునేట్లీ అతనికి ఛాన్స్ ఇస్తారా చూడాలి. వీ వాంట్ అవర్ గాడ్ ధోనీస్ ఫేర్వెల్ మ్యాచ్, ఇది ఇక్కడ క్వశ్చన్ సంబంధం లేదు. దీపక్ పేలపూడి అదే అడుగుతున్నారు, పడిక్కల్కి ఛాన్స్ ఇస్తారని. వీఆర్ మిస్సింగ్ కేఎల్ రాహుల్. ఎస్, కేఎల్ రాహుల్ని ఇక్కడ ఆడించుంటే బాగుండేది. వేరే నేను చూశాను, నేను స్పోర్ట్స్ తక్కువలోనే ఎక్కడో వాళ్ళు కూడా అదే అంటున్నారు, కేఎల్ రాహుల్ అక్కడ ఏం చేస్తున్నాడు అనవసరంగా ఇంగ్లాండ్లో. అతనికి టెస్ట్ మ్యాచ్లో ఛాన్స్ అంటే ఒక ఇన్సూరెన్స్ లాగా పెట్టుకున్నారు. ఎవరైనా బ్యాట్స్మెన్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్లో ఆడిద్దామని, అతన్ని ఓపెనర్గా ఆడించడం వాళ్ళకి ఇష్టం లేదంట. దే ఆర్ నాట్ కన్సిడరింగ్ యాజ్ అన్ ఓపెనర్ బ్యాట్స్మెన్, దే ఆర్ కన్సిడరింగ్ ఓన్లీ ఫర్ ద మిడిల్ ఆర్డర్. మిడిల్ ఆర్డర్లో విహారీ ఆల్రెడీ వెయిటింగ్. మరి ఎందుకని అతన్ని అలాగా పెట్టుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత వాట్ ఈస్ ది మైండ్ సెట్ ఆఫ్ డెబ్యూటెంట్స్ పడిక్కల్, రుతురాజ్ అండ్ రైనా? డెబ్యూటెంట్స్ అంటే వాళ్ళకి అవకాశం రావాలి కదా. ఇషాన్ కిషన్ ఆర్ సంజు శాంసన్, ఇది అడిగింది ఆదిరెడ్డి యాపాల. నెక్స్ట్ మోను రాహుల్, ఇషాన్ కిషన్ ఆర్ సంజు శాంసన్? ఆల్రెడీ చెప్పాను నేను, సంజు శాంసన్ విల్ బి ద ఫ్రంట్ రన్నర్ ఫర్ ద వికెట్ కీపర్ స్లాట్. భార్గవ్ కుమార్ పసుల, వై కాంట్ వీ ట్రై రాహుల్ చాహర్ అండ్ వరుణ్ చక్రవర్తి కాంబో ఇన్ ది సిరీస్? అవుతుంది, ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ 1 days ఆర్ T20s. వీళ్ళిద్దరు ఖచ్చితంగా పిక్చర్లోకి వస్తారు. ఏదో ఒక మ్యాచ్లో అయినా ఇద్దరు ఆడతారు, అంటే ఇద్దరు కలిసి ఆడచ్చు, విడిగా ఆడచ్చు, కానీ ఇద్దరికి అయితే అవకాశం ఉంటుంది. If Dhawan performs well in this series, then who is going to open in T20 World Cup? Very difficult to say. ఆల్రెడీ మనకి ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాంబినేషన్ రాహుల్ అండ్ రోహిత్, కానీ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ లాస్ట్ ఇండియా T20లో ఓపెన్ చేశారు. విరాట్ కోహ్లీ నేను ఓపెన్ చేస్తాను అంటున్నాడు, అది మారచ్చు. సో రాహుల్ రోహిత్ చేయొచ్చు, కానీ శిఖర్ ధవన్ అంటే లెఫ్ట్ రైట్ ఆప్షన్ ఇస్తాడు. ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ఈ ICC ఫార్మాట్స్, ICC టోర్నమెంట్స్. సో శిఖర్ ధవన్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసే సిరీస్లో హీ విల్ బి బ్యాక్ ఇన్ కంటెన్షన్.
Is this performance against weak Sri Lankan team is taken into consideration for upcoming series? Kuppula Masudan. Good question. చాలా వీక్గా ఉంది టీం, శ్రీలంక టీం చాలా అంటే చాలా వీక్గా ఉంది. కుశాల్ పెరేరా మనకి బాగా తెలిసిన పేరు, అతను లేడు. దసున్ షానుక వాళ్ళ కెప్టెన్, అతన్నైతే నేను గుర్తుపట్టడం కూడా కష్టం. ఎవరు కూడా చెప్పుకోదా. దుష్మంత చమీరా గుడ్ బౌలర్, ధనంజయ డిసిల్వా బాగా బ్యాటింగ్ చేస్తాడు. అఖిలేష్ ధనంజయ ఒక మ్యాచ్లో మన మీద మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఫస్ట్ ఓడిఐలో మనం అతనితో ఆడినప్పుడు 2017లో. తర్వాత కూడా మనకు పెద్దగా ఎఫెక్టివ్ కాదు. మిస్టరీ బౌలర్ లైక్ అవర్ వరుణ్ చక్రవర్తి, బౌల్స్ ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, ఎవ్రీథింగ్. కానీ పెద్ద ఇసురు ఉడానా మనకు తెలుసు, పెద్ద నేమ్స్ కనపట్లేదు అక్కడ మనకి, పెద్ద మన భయపెట్టే పేర్లు. ఎందుకంటే నిరోషన్ డిక్వెలా కానీ, ధనుష్క గుణతిలక ఇలాంటి వాళ్ళు కూడా ఆడట్లేదు. కుశాల్ మెండిస్ వీళ్ళందరూ వాడు ఆడట్లేదు అక్కడ. వాళ్ళు మన బీ టీం అన్నాడు కానీ అర్జున్ రణతుంగ వాళ్ళదే బీ టీమ్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు బినూరా ఫెర్నాండో అని 6 feet 6 inches లెఫ్ట్ ఆర్మ్ పేసర్, నేను ఇంగ్లాండ్ సిరీస్లో చూశాను. ఐ వాజ్ ఇంప్రెస్డ్ విత్ హిమ్. బట్ హీ హాస్ గాట్ ఆల్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అది హైట్ ఉంది అండ్ హీఈస్ గెటింగ్ ద బాల్ టు స్వింగ్. కానీ అతను కూడా ఇంజరీ వల్ల బహుశా T20 సిరీస్లో ఆడగలము. సో ఈ పర్ఫార్మెన్స్ని పూర్తిగా ఆన్ ఫేస్ వాల్యూ తీసుకోరు, ఎందుకంటే వీక్ అపోనెంట్. బట్ ఇక్కడ బాగా పర్ఫామ్ చేస్తే ఏదైనా ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్సే, దాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటారు సెలెక్టర్స్. కెన్ వీ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్టర్ దిస్ టూర్ ఇన్ వరల్డ్ T20 వరల్డ్ కప్? కళ్యాణ్ చక్రవర్తి అడుగుతున్నారు. కరెక్టే. ఇఫ్ సో వాట్ ఆర్ ది కీ పొజిషన్స్? లైక్ మనకి మెయిన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇవన్నీ అదే ఏంటంటే, అది నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఓపెనింగ్ ఒకటి, థర్డ్ ఓపెనర్, తర్వాత బ్యాటింగ్లో 2 స్లాట్స్ వేకెంట్ ఉన్నాయి. అంటే ఆ 2 స్లాట్స్ మధ్య పోటీ ఉంది. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్, మనీష్ పాండే, సంజు శాంసన్, వీళ్ళందరి మధ్య పోటీ ఉంది. దాంట్లో 2 11లోకి వస్తారు, ఒక 4 స్క్వాడ్లోకి వస్తారు. సో ఆ పోటీలో ఎవరు నెగ్గుకొస్తారు, ఎవరు ఫ్రంట్ రన్నర్స్గా ఉంటారు, 11లోకి స్ట్రైట్ అవే వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు అనేది తెలుస్తుంది. అలాగే బౌలింగ్ విషయంలో పేస్ బౌలింగ్లో భువి ఫిట్గా ఉన్నాడా, భువి 1 daysలో 10 overs వేయగలుగుతున్నాడా, అది కూడా చూస్తారు. ఇది T20 వరల్డ్ కప్ అయినా అతని ఓవరాల్ ఫిట్నెస్ని వాచ్ చేస్తారు. భువి ఫిట్గా ఉంటే హీఈస్ అన్ అసెట్ టు ద టీమ్ విత్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ హిస్ స్కిల్. సో భువి విల్ బీ వాచ్ కీన్లీ. అలాగే మనకి మిగతా బౌలర్స్లో కూడా చేతన్ సాకిరియా అనండి, అతనికి అవకాశం వస్తే, అలాగే దీపక్ చాహర్, వీళ్ళందరినీ మీద వాచ్ ఉంది. స్పిన్నర్స్ విషయంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అక్కడున్న 6 స్పిన్నర్స్లో 4 కంటెండర్స్గా ఉంటారు. ప్లీజ్ సే ది ఫైనల్ 11 అడుగుతున్నారు ముచ్చలి కీర్తన్ ఆఫ్ ఇండియా అండ్ శ్రీలంక. ఇండియా చెప్పానండి, శ్రీలంకను దయచేసి నన్ను అడగద్దు. ఎందుకంటే ఆ పేర్లు చాలా వరకు నాకే తెలియవు. చాలా పేర్లు వాళ్ళకే కూడా సరిగ్గా తెలియని పేర్లు ఉన్నాయి. 23 మంది స్క్వాడ్, వాళ్ళు పెద్ద జంబో స్క్వాడ్ని ప్రకటించారు. 25 ప్రకటించారు. తర్వాత కుశాల్ పెరేరా, బినూరా ఫెర్నాండో తప్పుకోవడంతో ఇంజరీస్ వల్ల 23 మంది ఉన్నారు అక్కడ. ఆ 23 మందిలో ఎవరు ఆడతారు? దసున్ షానక ఆడతాడు, ధనంజయ డిసిల్వా వైస్ కెప్టెన్ ఆడతాడు, దుష్మంత్ చమీరా, అఖిలేష్ ధనంజయ, ఇలాంటి ఏదో 6-7 పేర్లు నాకు ఖచ్చితంగా ఆడతారని తెలుస్తుంది. చాలామంది అసలు డెబ్యూ చేయలేదు, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త ముఖాలు చాలా ఉన్నాయి దాంట్లో. సో శ్రీలంక 11 అయితే నేను చెప్పలేను. ఈవెన్ రేపు ప్రివ్యూలో కూడా ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు గివ్ యూ శ్రీలంకన్ ప్రాబబుల్ 11. కెన్ సూర్య అండ్ కిషన్ గో టు ద T20 వరల్డ్ కప్? సూర్య ఆల్మోస్ట్ వెళ్ళినట్టే. ఇషాన్ కిషన్ కూడా స్క్వాడ్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే స్క్వాడ్లో సంజు శాంసన్ ఆర్ ఇషాన్ కిషన్ ఎవరో ఒకరు సెకండ్ కీపర్గా ఉండాల్సిందే. రాహుల్ విల్ బి దేర్, బట్ రాహుల్ కంటే కూడా ఒక రాహుల్ని కేవలం బ్యాట్స్మెన్గానే ఇక్కడ నుంచి చూసే అవకాశం ఉంది. ఐఎమ్ రఘు. హూ అమాంగ్ ద 3 spinners డూ యూ థింక్ విల్ మేక్ ఇట్ టు ద వరల్డ్ కప్? రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, యుజు చాహల్. రవిచంద్రన్ అశ్విన్ అక్కడ పిక్చర్లో లేడు, చాలా కాలంగా ఆడలేదు, అని ఫిట్నెస్ కూడా లేదు. విరాట్ కోహ్లీ క్లియర్గా చెప్పాడు, మా మాట లేకుండా. మీరు అడిగే క్వశ్చన్లో కూడా లాజిక్ ఉండాలి. వాషింగ్టన్ సుందర్ ఉండగా అతను మరీ ఘోరంగా ఆడితే తప్ప అశ్విన్ తెర మీదకే రాడు, పిక్చర్లోకి రాడని చెప్పేశాడు. సో ఇప్పట్లో అశ్విన్ విత్ ఆల్ హిస్ గుడ్ ఫామ్ అండ్ ఆల్ హిస్ ఎబిలిటీ, ఇప్పట్లో అయితే మనం T20 వరల్డ్ కప్ విషయంలోనే కాదు, కొద్ది రోజుల పాటు అతని గురించి మనం మర్చిపోవాలి. సో అది అబౌట్ అశ్విన్ నేను అనుకోవడం. ఇక మిగతా వారిలో ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి, రాహుల్ చహర్ అండ్ యుజు చాహల్ ముగ్గురు కూడా వాళ్ళు T20 వరల్డ్ కప్ టీంలో ఉంటారు. టీంలో అయితే ఖచ్చితంగా ముగ్గురు ఉంటారు.
కుల్చా కాంబినేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సావిత్రి మరమారెడ్డి అడుగుతున్నారు, మరంరెడ్డి. చైతన్య వంశీ అడుగుతున్నారు, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ ప్లేయింగ్ సూర్య అట్ నెంబర్ 4 ఇన్ T20 వరల్డ్ కప్? దీని గురించి మాట్లాడుకున్నాం మనం. వాట్ ఆర్ ద కరెక్ట్ పొజిషన్ ఫర్ సంజు శాంసన్ ఇన్ శ్రీలంక సిరీస్ 3, 4 or 5? టీమ్ డిసైడ్ చేస్తుంది. నేను కూడా 3లో ఆడిస్తారు, అతనికి అవకాశం ఇస్తారు, ఎక్కువ అవకాశం ఇచ్చి ముందుగా పంపిస్తారు. 3 or 4లో అతను ఆడిస్తారు. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా అతను ఒక్కసారి ఫామ్లోకి తీసుకురావాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో నేను ఆడగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అతను క్రియేట్ అయితే మీకు అతను అపోజిషన్ చొక్కలు చూపిస్తాడు. సో సంజు శాంసన్ని ఎలాగోలాగా ఫామ్లోకి తీసుకురావాలి. అంటే అక్కడ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్ నోస్ హిమ్ వెల్ బికాజ్ రాజస్థాన్ రాయల్స్లో అతను మెంటార్గా ఉన్నాడు గతంలో. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ సంజు శాంసన్. సో సంజు శాంసన్ని ఏ విధంగా గ్రూమ్ చేసి ఇండియాకి రెడీ చేయడం అనేది రాహుల్ ద్రావిడ్కి తెలుసు. సో అది ఈ టూర్లో జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. డే ఆఫ్టర్ టుమారో ఇండియా అండ్ శ్రీలంక ఫుల్ ఎవరెవరు సీనియర్ బ్యాట్స్మెన్ బౌలర్స్ ఇంపాక్ట్ చేస్తారు? ఎవరు, ఎనీబడి కెన్ డూ. ఆల్ వండర్ఫుల్ ప్లేయర్స్ ఉన్నారు మన టీంలో. అది శిఖర్ ధవన్ కావచ్చు, పృథ్వీ షా కావచ్చు, సూర్య కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, సంజు శాంసన్, ఎనీబడి. వీ హ్యావ్ గాట్ ఎ వండర్ఫుల్ టీమ్. హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, స్పిన్నర్స్ రాణించవచ్చు. భువీకి ఇది మంచి అవకాశం మళ్ళీ T20 వరల్డ్ కప్కి తన రీఎంట్రీకి. తర్వాత చందుబాల డే ఆఫ్టర్ టుమారో, అది అయిపోయింది. చందుబాల క్వశ్చన్ అది. కే గణేష్, కెన్ BCCI సెండ్ ది ప్రెజెంట్ వైట్ బాల్ టీమ్ టు ఇంగ్లాండ్ ఇన్ కేస్ ది కరెంట్ టెస్ట్ స్క్వాడ్ ఎఫెక్టెడ్ బై కరోనా? వద్దండి, ఎందుకు ఎఫెక్ట్ అవుతారండి అంతమంది? మన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. వాట్ షుడ్ బి అవర్ స్పిన్ కాంబినేషన్? కష్టం చెప్పడం. ఫస్ట్ మ్యాచ్కి అయితే నేను అనుకోవడం కృణాల్ పాండ్యాతో ఉంటాడు, ఎందుకంటే ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ కనబడట్లేదు మనకు అక్కడ. శ్రీలంక టీంలో ఉన్నారు కానీ రాజపక్స లాంటి కొంతమంది ఉన్నారు, కానీ పెద్ద అంత థ్రెటనింగ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు లేరు. కాబట్టి కృణాల్ పాండ్యా ఆల్రౌండర్, స్పిన్నింగ్ ఆల్రౌండర్గా ఉంటాడు హెడ్ ఆఫ్ కృష్ణ భాగవతం. అండ్ యూజీ చాహల్ ఉంటాడు అనుకుంటున్నాను నేను. స్పిన్కి బాగా అనుకూలమైన పిచ్ అనుకుంటే వరుణ్ చక్రవర్తి ఆర్ కుల్దీప్ యాదవ్, వీరిద్దరు ఎవరైనా ఉండొచ్చు. లేకపోతే దే కెన్ ప్లే అనదర్ లెగ్ స్పిన్నర్ ఇన్ రాహుల్ చహర్. సో ఐ థింక్ ఇక్కడ నేను ఏం చేస్తాను, చాలా ప్రశ్నలు ఉన్నాయి, అన్నీ నేను తీసుకోలేను, చాలా కష్టం ఉంది ఇన్ని ప్రశ్నలు ఆన్సర్ చేయాలంటే. నేను రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ కూడా. సో ఇక్కడికి ఎండ్ చేద్దాం మనం ప్రస్తుతానికి. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ది ఏరియాస్. క్షమించండి, అందరి పేర్లు రాలేకపోయినాయి. ఇంకా మనకు భవిష్యత్తులో బోల్ని క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ చేద్దాం. అలాగే లైవ్ చేయమని కూడా అడుగుతున్నారు కొంతమంది, లైవ్ కూడా చేద్దాం. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. Please subscribe our channel for more updates on cricket.